నమస్తే, నా పేరు రాధిక. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఆలయాల్లో భక్తుల సందడి, ప్రత్యేక పూజలు, హోమాలతో వేడుకలు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయం. కాంగ్రెస్ కార్యాలయాల్లో వర్ధంతి కార్యక్రమాలు. శాతవాహన యూనివర్సిటీకి ఇన్ఛార్జ్ వీసీ. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆశలు. ఇక వార్తల వివరాలు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆధ్యాత్మిక వేడుకలు జరిగాయి. గన్నేరువరం మండలం కాశింపేటలో శ్రీ మానసాదేవి ఆలయ 6వ వార్షికోత్సవాలు, గునుకుల కొండాపూర్లో రేణుకా ఎల్లమ్మ జాతర కొనసాగింది. మానకొండూరు మండలం ముంజంపల్లి, తిమ్మాపూర్ మండలం మల్లాపూర్, పోలంపల్లి గ్రామాల్లో రేణుకా ఎల్లమ్మ తల్లి జాతర నిర్వహించారు గౌడ సంఘ ప్రతినిధులు. ఆయా ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ. కరీంనగర్ జిల్లా కాశింపేటలో స్వయంభూ శ్రీ మానసాదేవి ఆలయ 6వ వార్షికోత్సవ వేడుకలు మంగళవారం కొనసాగాయి. శ్రీచక్రను 60 కిలోల కుంకుమ, పసుపుతో ఆంజనేయ స్వామికి 1,00,000 తమలపాకులతో, మానసాదేవి అమ్మవారికి 1,00,000 పువ్వులతో అలంకరణ చేశారు. ఉత్సవాలకు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఏలేటి చంద్రారెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు పెండ్యాల అమర్నాథ్ శర్మ, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. గన్నేరువరం మండలంలోని గునుకుల కొండాపూర్లో కొనసాగుతున్న రేణుకా ఎల్లమ్మ జాతరకు హాజరై ప్రత్యేక పూజలు చేశారు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి. ఈ సందర్భంగా ఘనస్వాగతం పలికిన కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు. వీరి వెంట యువజన కాంగ్రెస్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అల్లూరి శ్రీనాథ్ రెడ్డి, నాయకులు బద్దం సంపత్ రెడ్డి, పరిపూర్ణాచారి, గౌడ సంఘం నాయకులు నేలపట్ల పరశురాం గౌడ్, తాళ్లపల్లి రాజయ్య గౌడ్ పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ముంజంపల్లిలో గౌడ కులస్తుల ఇలవేల్పు రేణుకా ఎల్లమ్మ తల్లి బోనాల జాతర ఘనంగా జరిగింది. కాంగ్రెస్ మండల అధ్యక్షులు నందగిరి రవీంద్రాచారితో కలిసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి. ఈ కార్యక్రమంలో ముంజంపల్లి గౌడ సంఘం అధ్యక్షులు ఏగోలపు శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షులు దుర్గం నర్సయ్య, నాయకులు ముద్దసాని శ్రీనివాసరెడ్డి, కొత్తకొండ శంకర్, రేమిడి తిరుమల్ రెడ్డి, కొండ్ర సురేష్, గౌడ సంఘం డైరెక్టర్లు పాల్గొన్నారు. గౌడ సోదరులందరూ కూడా ఎంతో ఘనంగా ఎల్లమ్మ జాతర నిర్వహించుకుంటా ఉన్నారు. వారందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఎల్లమ్మ తల్లి దయ వల్ల వచ్చే కాలంలో మంచి వర్షాలు పడి అధిక పంటలు పండి అధిక దిగుబడి ఇచ్చి రైతులందరినీ కూడా ఆమె కరుణా కటాక్షాలతో ఆశీర్వదించాలని కోరుకుంటూ మరొక్కసారి ఈ రాష్ట్రం లోపల
మంచి పరిపాలన అందిస్తున్న కాంగ్రెస్ పార్టీని కూడా ఆశీర్వదించాలని కోరుకుంటూ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మల్లాపూర్ పోలంపల్లి గ్రామాల్లో గౌడ సంఘం ఆధ్వర్యంలో జరిగిన రేణుకా ఎల్లమ్మ జాతరలో పాల్గొన్నారు ఎమ్మెల్యే. మొదటగా గ్రామానికి చేరుకున్న ఆయనకు గ్రామస్తులు గౌడ సంఘం నాయకులు ఘన స్వాగతం పలికారు. వచ్చే సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు చల్లగా ఉండాలని వేడుకున్నారు. తమ ప్రభుత్వం ఒక్కొక్కటిగా అన్ని గ్యారంటీలను అమలు చేస్తుందని చెప్పారు ఎమ్మెల్యే కవ్వంపల్లి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రాగుల పరశురాం గౌడ్, పోలంపల్లి ఎంపీటీసీ బండారి రమేష్, నాయకులు ఎస్ఎల్ గౌడ్, గోపు మల్లారెడ్డి, ఆషిక్ పాషా, పాషం సమ్మయ్య పాల్గొన్నారు. క్షమాదగ్నిల కళ్యాణ మహోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఆ రేణుకా ఎల్లమ్మ దయ వల్ల మంచి వర్షాలు పడాలని, ఆయురారోగ్యాలు ఉండాలని, ఆర్థిక అభివృద్ధిని సాధించాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సుపరిపాలన అందించే విధంగా, ప్రజల కష్ట నష్టాలు తెలుసుకొని పరిపాలించే విధంగా వాళ్ళకు కూడా భగవంతుడు తోడు ఉండాలని కోరుకుంటూ మరి ఇచ్చేసిన గ్రామ ప్రజలందరికీ కూడా నేను శుభాభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు శ్రీ రేణుకా ఎల్లమ్మ జమదగ్నిల కళ్యాణ మహోత్సవానికి గౌరవ శాసనసభ్యులు గారు మన డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు మా పోలంపల్లి గ్రామానికి రావడం జరిగింది. వారు మా ఎల్లమ్మ తల్లిని దర్శించుకొని మా గ్రామంలో ఉన్న గౌడ కుల సోదరులందరికీ, బంధువులందరికీ కూడా రేణుకా ఎల్లమ్మ జాతర శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. వారు మా గ్రామానికి వచ్చే సందర్భంగా వారికి చాలా ధన్యవాదాలు. అలాగే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దీవెనలు మా గ్రామంపై మరియు మా జిల్లా ప్రజలపై అందరి మీద ఉండాలని, అందరూ సుఖశాంతాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ సేవలను కొనియాడారు కాంగ్రెస్ నేతలు. శాస్త్ర సాంకేతిక విప్లవానికి పునాది వేశారని, విద్యారంగంలో సంస్కరణలు తీసుకొచ్చారని, యువతకు పెద్దపీట వేశారని గుర్తు చేశారు. కరీంనగర్ డీసీసీ, సిటీ కాంగ్రెస్ కార్యాలయాల్లో రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించారు ఆ పార్టీ నేతలు. దివంగత మాజీ ప్రధాని వర్ధంతిని పురస్కరించుకుని కరీంనగర్ పద్మనగర్ డీసీసీ ఆఫీసులో రాజీవ్ గాంధీ చిత్రపటానికి డీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చేసిన సేవలను గుర్తు చేశారు నాయకులు. కాగా రాజీవ్ చౌక్లోని విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ మహిళా అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్నారెడ్డి, వివిధ విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆ మహానుభావుడు ఈ దేశానికి స్వాతంత్ర్యానంతరం గుర్తుంచుకోదగ్గ వ్యక్తుల లోపల చిన్న వయసులో ప్రధానమంత్రి కావడం, మరి సాంకేతిక రంగాన్ని, సాంకేతిక నైపుణ్యాన్ని, సాంకేతిక విప్లవాన్ని ఈ దేశానికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి కేవలం రాజీవ్ గాంధీ గారు. ఈ దేశంలో ఓటు హక్కు 18 సంవత్సరాలకే తీసుకొచ్చినటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. ఈరోజు 18 సంవత్సరాలకే ఓటు హక్కును తీసుకొచ్చి యువతను ప్రజాస్వామ్యంలో ఏ విధంగా ఉండాలి, ప్రజాస్వామ్యంలో ఎవరు ఎన్నుకుంటే మంచిదని తెలిపినటువంటి, యువతకు ఓటు హక్కు కల్పించినటువంటి మహానుభావుడు, మహోన్నతుడు మన రాజీవ్ గాంధీ గారు. మరి ఈరోజు ఆయన టెర్రరిస్టులకు సహాయం చేస్తున్నటువంటి దేశం కాకుండా టెర్రరిస్టులను అణచివేయాలని శ్రీలంకకు ఐపీకేఎఫ్ని పంపి అక్కడ టెర్రరిజాన్ని అణగదొక్కినటువంటి వ్యక్తి టెర్రరిస్టులకు బలైపోవడం జరిగింది. మరి ఈ రోజుకి 33 సంవత్సరాలు అవుతా ఉన్నది. ఆయన వర్ధంతిని మేము ఈరోజు ఘన నివాళులు అర్పించి ఆయనను మేము స్మరించుకుంటా ఉన్నాం. నగరంలోని సిటీ కాంగ్రెస్ కార్యాలయంలో నగర అధ్యక్షులు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతిని నిర్వహించారు. చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన నేతలు ప్రధానిగా అనేక సంస్కరణలు తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో శ్రావణ్ నాయక్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ గారి యొక్క సేవలు ఈ భూమి మీద సూర్యచంద్రులు ఉన్నంత వరకు కూడా ప్రజలు గుర్తుంచుకోవాల్సినటువంటి మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ముఖ్యంగా కమ్యూనికేషన్ రంగాన్ని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా కమ్యూనికేషన్ సెల్ ఫోన్ వాడుతున్నామంటే ఆ రోజు రాజీవ్ గాంధీ గారు చేసినటువంటి అభివృద్ధి ప్రణాళిక ద్వారానే ఈరోజు కమ్యూనికేషన్ రంగం ఇంత అభివృద్ధి చెందడం జరిగింది. అదేవిధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి యువతకు కానీ ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలిచినటువంటి రాజీవ్ గాంధీ గారి మరి అభివృద్ధి కార్యక్రమాలు జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేము.
కార్యకర్తలుగా, కాంగ్రెస్ కార్యకర్తలుగా వారిని ఆదర్శంగా తీసుకొని వారి ఆశయ సాధన కోసం కంకణబద్ధులమై పనిచేస్తామని, రాజీవ్ గాంధీ గారి మరి ప్రాణత్యాగం కూడా మరవలేనిది, ఈ దేశం కోసం వారు ప్రాణత్యాగం చేసినటువంటి ధీరులు, వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కంకణబద్ధులమై పనిచేస్తామని, వారి వర్ధంతి సందర్భంగా మరి మేము ఒక ప్రతిభూని వారి ఆశయ సాధన కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతితో సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిన్న దాదాపు 4 గంటల పాటు మంత్రివర్గ సమావేశం సాగింది. ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్ సాగు ప్రణాళిక, కాళేశ్వరం బ్యారేజీ మరమ్మతులు, విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే బడులు తదితర అంశాలపై కేబినెట్ చర్చించింది. అకాల వర్షాలు ఎప్పుడూ లేని విధంగా పడుతున్నాయని, తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనాలని మంత్రివర్గం నిర్ణయించినట్లు తెలిపారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతితో సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది తెలంగాణ సర్కార్. అకాల వర్షాలు ఎప్పుడూ లేని విధంగా పడుతున్నాయని, తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనాలని కేబినెట్ నిర్ణయించింది. రైతులకు నష్టం జరగకుండా మద్దతు ధరకు ₹1 కూడా తగ్గకుండా చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేసే బాధ్యత కలెక్టర్లకు అప్పగించారు. సన్నవడ్లు పండించిన రైతులకు క్వింటాలకు ₹500 బోనస్ ఇవ్వాలని మంత్రివర్గంలో నిర్ణయించారు. ఈ అకాల వర్షాల వలన రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొంత ధాన్యం తడిచిన మాట వాస్తవం. రాష్ట్ర ప్రభుత్వం తడిచిన ధాన్యాన్ని కేబినెట్ డెసిషన్ ప్రకారం ఈ రోజు తీసుకున్న డెసిషన్ ప్రకారం ఆ ధాన్యాన్ని కూడా సేకరించడానికి మద్దతు ధరకే కొనటానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అది కలెక్టర్లకు ఆదేశించాం. ఏ రోజు ఆ రోజు ఎక్కడైతే ధాన్యం తడిచి రైతన్నల ఇబ్బంది పడొద్దన్నదే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా గవర్నమెంట్ బడులు తీర్చిదిద్దాలని మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నారు. గత దశాబ్ద కాలంలో విద్యా వ్యవస్థను బీఆర్ఎస్ విస్మరించిందని, తమ మార్క్ ఏంటో చూపిస్తామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. విద్యా వ్యవస్థకు పెద్దపీట వేస్తూ నాణ్యమైన విద్యను అందిస్తామన్నారు. బడుల్లో మౌలిక సదుపాయాల విషయాల్లోనూ తగ్గేదే లేదని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. 12వ తారీఖు నాడు పాఠశాలలు తిరిగి ప్రారంభం కాబోతున్న సందర్భంలో 10 సంవత్సరాల కాలం లేని మార్పు చూపెట్టాలనే ఒక ఆలోచనతో ఈ రోజు మరి పాఠశాలల కమిటీకి సంబంధించి, అమ్మ పాఠశాలల కమిటీలకు సంబంధించి దాదాపు 600 కోట్ల రూపాయలను రిలీజ్ చేసి పాఠశాలలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు, టాయిలెట్స్ ఏర్పాటుతో పాటు అన్ని హంగులాలతో ఆ పాఠశాలలు కనపడాలని, ఉండాలని, ప్రైవేట్ పాఠశాలల కంటే ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉండాలనే ఒక ఆలోచనతో గొప్ప కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఈ అమ్మ పాఠశాలల కమిటీకి సంబంధించి ఆ నిర్వహణ కూడా అక్కడ ఉన్న ఒక తల్లి మహిళల గ్రూపులకు సంబంధించిన వారితోనే ఈ పనులన్నీ చేపట్టాలని ఆలోచన చేసి కార్యాచరణ మొదలు కావటం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా అవతరణ వేడుకలు గ్రాండ్ గా జరపాలని మంత్రివర్గంలో తీర్మానించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ వేడుకలకు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని ఆహ్వానించాలని నిర్ణయించారు. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల నిర్వహణకు ఈసీ అనుమతి కోరుతూ లేఖ రాయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి 10 సంవత్సరాలైంది. కేబినెట్ లో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు ఒక తీర్మానం చేయటం జరిగింది. ఏదైతే ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి 10 సంవత్సరాలైన ఈ సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా వచ్చిన ఈ తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో వచ్చిన సందర్భంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి శ్రీమతి సోనియా గాంధీ గారితో పాటు ఆనాడు రాష్ట్ర సాధన కోసం రాష్ట్రాన్ని తెచ్చిన దాంట్లో చాలా మంది పెద్దలున్నారు. వారందరినీ పిలిచి పబ్లిక్ మీటింగ్ లాగా ఏర్పాటు చేసి దాంట్లో వారిని సన్మానించాలి అని కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. నకిలీ విత్తనాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రాష్ట్రంలో నకిలీ విత్తనాల విక్రయదారుల పట్ల కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపేలా పలు కీలక నిర్ణయాలు తీసుకునేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు మంత్రి శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. ఈ సీజన్ కి కావలసిన విత్తనాలతో పాటు ఎరువులు ఇతరత్ర ఈ రాష్ట్రంలో రైతుల పక్షపాతైన
ఇందిరమ్మ ప్రభుత్వంలో ఏ ఒక్క రైతు కూడా రైతన్న కూడా ఇబ్బంది పడద్దు అని నకిలీ విత్తనాల విషయంలో మాటలతో కాకుండా చేతలతో రైతులకి నకిలీ విత్తనాలు ఎట్టి పరిస్థితుల్లో బోగస్ విత్తనాలు అరికట్టాలన్నదే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం. దాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా క్లియర్ గా గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారులకు ఆదేశించడం జరిగింది. ఎవరైతే నకిలీ విత్తనాలు సృష్టిస్తారో, నకిలీ విత్తనాలు అమ్ముతారో, నకిలీ విత్తనాలు అమ్మి నకిలీ రెసిప్ట్లు ఇస్తారో వారందరి మీద కఠినమైన చర్యలు తీసుకునే విధంగా ఆదేశాలు ఇచ్చారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ పిలుపు మేరకు కరీంనగర్ పార్లమెంటు పరిధిలో రణభేరి పేరుతో నిరసన దీక్షలు కొనసాగిస్తున్నారు నాయకులు. ఇందులో భాగంగా కరీంనగర్ బీజేపీ కార్యాలయంలో నిరసన దీక్ష చేపట్టారు. ఇచ్చిన హామీ మేరకు అన్ని రకాల వడ్లకు బోనస్ చెల్లించాలని, రైతు భరోసా చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నేతలు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేత బాసా సత్యనారాయణ, నాయకులు నరహరి లక్ష్మారెడ్డి, వాసాల రమేష్ తదితరులు పాల్గొన్నారు. రైతులు పండించిన పంటకు కల్లాలలో వెంటనే వాళ్ళకు అన్ని ఏర్పాట్లు చేసి తరుగు లేకుండా, తేమ లేకుండా, తెగులు లేకుండా వెంటనే వాళ్ళ యొక్క ధాన్యాన్ని లిఫ్ట్ చేయాలి. మరి వాతావరణ కేంద్రాలు కూడా చెప్తున్నాయి ఇటీవల, ఎందుకంటే రాబోయే 23 నుంచి వర్షాలు పడతాయని చెప్తున్నారు. మరి అధికారులందరూ కూడా వెంటనే దీన్ని గమనించి ఏమాత్రం ఎక్కడ కేంద్రాలలో ధాన్యం ఉన్నా వెంటనే ఈ 2 రోజుల్లో ఉన్న వాటిని అన్ని లిఫ్ట్ చేసి తీసుకున్న ధాన్యానికి వాళ్ళకు వెంటనే 10 రోజులలోనే వాళ్ళ యొక్క ధాన్యానికి తగిన రేటును వెంటనే వాళ్ళ బ్యాంకులలో జమ చేయాలి. అంతేకాదు, ఒకవేళ రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను కనుక పరిష్కరించకుంటే బండి సంజయ్ గారు ఈ పార్లమెంటు పరిధిలో మరి రైతు సమస్యల పట్ల బీజేపీ రణబోరిని మోగించాలని చెప్పి వారు పిలుపునిచ్చిండ్రు. వారి పిలుపు మేరకు ఈ యొక్క దీక్షను మేము చేపట్టినాం. అన్ని రకాల ధాన్యానికి 500 బోనస్ ఇస్తా అన్నాడు. మరి ఏ సంఘి నుంచి ఇవ్వకుండా వర్షాకాలం నుంచి ఇస్తా అని చెప్పి అబద్ధాలు ఆడి ఈరోజు మంత్రివర్గంలో సన్నధాన్యానికి 500 ఇస్తా అని చెప్పి రైతులను మోసం చేసిన వ్యక్తి ఈ ముఖ్యమంత్రి అని తెలియజేస్తూ ఉన్నా. మరి అనేకమైనటువంటి తరుగును తీస్తూ ఉన్నారు. 40 కిలోలకు 43-45 కిలోలు తరుగు తీస్తూ ఉన్నావు. అకాల వర్షానికి తడిసినటువంటి ధాన్యాన్ని ఇవాళ కొనుగోలు చేయడం లేదు. ప్రకటనలు తప్ప ఆచరణలో ఏది చేయడం లేదు. ఇవాళ రైతులకు కూడా తూకం వేసిన తర్వాత 10 రోజులకు ఇవ్వవలసింది 20 రోజులకు కూడా రైతుల ఖాతాలో డబ్బులు జమ కావడం లేదు. మరి రైతు వ్యతిరేకంగా ప్రవర్తిస్తుండటం నిన్ను మరి రైతులు తక్షణమే తరిమి కొడతారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో ధాన్యం కేంద్రాలను సందర్శించారు ఆ పార్టీ నేతలు. కల్లాల్లో రైతు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైతాంగ సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ తాళ్లపల్లి శేఖర్ గౌడ్, జీవీఆర్ యువసేన జిల్లా అధ్యక్షులు కొట్టా రఘు, నాయకులు శాతరాజు యాదగిరి, పిట్టల మధు, గుర్రం కిరణ్ గౌడ్, రామచ్చ గోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ యొక్క యార్డు సందర్శనలో ముఖ్యంగా రైతులందరూ వారి యొక్క గోడును కూడా వెళ్ళబోసుకోవడం జరిగింది. ప్రభుత్వం ప్రకటనలకు మాత్రమే పరిమితం అవుతుంది, కానీ క్షేత్రస్థాయిలో వడ్ల కొనుగోలుకు ఒక ప్రణాళిక లేదు. ఈ యొక్క ప్రభుత్వానికి ఎలాంటి ప్రణాళిక లేకుండా వడ్ల కొనుగోలులో జాప్యం చేస్తుంది. మరియు వర్షం వల్ల తడిసిన ధాన్యం కూడా నష్టపోయే పరిస్థితి రైతులకు వచ్చింది. కాబట్టి మేము మండల శాఖ పక్షాన ఈ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. తడిసిన ధాన్యాన్ని వెంటనే ఎలాంటి షరతులు లేకుండా, ఎలాంటి కోతలు లేకుండా వెంటనే కొనుగోలు చేయవలసిందిగా కూడా ఈ యొక్క జిల్లా కలెక్టర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే రైతులు మాకు చెప్పింది ఏంటంటే రైస్ మిల్లర్లు కొంత ఇబ్బంది పెడుతున్నారు, కటింగ్ పేరు మీద ఇబ్బందులు పెడుతున్నారు అనే మాట కూడా రైతులు తెలియజేయడం జరిగింది. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. అలాంటి వారిపై, అలాంటి రైస్ మిల్లర్లపై చర్య తీసుకొని రైతుల కరీంనగర్ భగత్ నగర్ భగవతి ఆర్వెంట్రీ స్కూల్లో డాన్స్ సమ్మర్ క్యాంపు ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలను పాఠశాల కరెస్పాండెంట్ విజయలక్ష్మితో కలిసి ప్రారంభించారు చైర్మన్ రమణారావు. వేసవి ఆట విడుపులో భాగంగా పాఠశాలల ఆవరణలో పిల్లలకు క్లాసికల్, వెస్టర్న్, హిప్ హాప్, జుంబా డాన్స్, వివిధ జానపద నృత్యాలు నేర్పించినట్లు తెలిపారు. డాన్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తూ శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తుందని తెలిపారు. ఈ క్యాంపు విజయానికి కృషి చేసిన డాన్స్ మాస్టర్స్ తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెల రోజుల పాటు నిర్వహించిన క్రికెట్ సమ్మర్ కోచింగ్ క్యాంపు నేటితో ముగిసింది. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో 4 ప్రాంతాల్లో అండర్ 14, 16, 19, 23 విభాగాల్లో విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. గోదావరి కని, జిఎం కాలనీ స్టేడియంలో, సిరిసిల్లాలో, కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియం, సెయింట్ ఆల్ఫోన్స్ స్కూల్ గ్రౌండ్లో సుమారు 300 మందికి శిక్షణ ఇచ్చారు. ముగింపు సందర్భంగా ఇందులో పాల్గొన్న క్రీడాకారులకు సర్టిఫికెట్లు అందజేశారు క్రికెట్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ఆగమరావు. క్యాంపు నిర్వహణకు సహకరించిన ఇన్ఛార్జ్ కిరణ్ కుమార్ యాదవ్, కోచ్ సుదేశ్లను అభినందించారు. తెలంగాణలోని యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ల పదవీ కాలం పూర్తయింది. పూర్తి స్థాయి వీసీల నియామకం చేపట్టేందుకు కొంత సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఇన్ఛార్జీలుగా ఐఏఎస్ అధికారులను నియమించింది ప్రభుత్వం. శాతవాహన యూనివర్సిటీకి ప్రొఫెసర్ మల్లేష్ తర్వాత ఇన్ఛార్జి వీసీగా సురేంద్ర మోహన్ నియమితులయ్యారు. అయితే కొద్ది రోజుల్లో నియామకమయ్యే పర్మనెంట్ వీసీ కోసం కొందరు ఆశావాహులు సీఎంకు సిఫారసు చేయించే పనిలో పడ్డట్లు సమాచారం. శాతవాహన యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ మల్లేష్ పదవీకాలం నేటితో పూర్తి అయింది. నేడు ఆయన తన పదవి నుండి రిలీవ్ అయ్యారు. ఇన్ఛార్జ్ బాధ్యతలు సీనియర్ ఐఏఎస్ అధికారి సురేంద్ర మోహన్ నియామకమయ్యారు. ఎన్నికల కోడ్ సెర్చ్ కమిటీ సమావేశం కాకపోవడం వల్ల ప్రభుత్వం పూర్తిస్థాయి వీసీని ఎంపిక చేయలేకపోయింది. కమిటీ సమావేశం నిర్వహించి జాబితాను గవర్నర్కు నివేదించేందుకు కొంతకాలం పట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. రెండు 2008లో ప్రారంభమైన శాతవాహన యూనివర్సిటీకి మొదటి వీసీగా ప్రొఫెసర్ మహమ్మద్ ఇక్బాల్ అలీ, ఆ తర్వాత ప్రొఫెసర్ వెంకటరాజం, ప్రొఫెసర్ వీరారెడ్డి పూర్తిస్థాయి వీసీలుగా పనిచేశారు. స్వరాష్ట్రంలో ఇన్ఛార్జ్ వీసీలుగా ఐఏఎస్ అధికారులు జనార్దన్ రెడ్డి, చిరంజీవులు కొనసాగారు. ఆ తర్వాత శాతవాహన యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ మల్లేశం బాధ్యతలు చేపట్టి 3 ఏళ్ల పదవీకాలం పనిచేశారు. శాతవాహన యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ మల్లేష్ తన 3 ఏళ్ల పదవీ కాలంలో కొన్ని విజయాలు సొంతం చేసుకున్నారు. 2022 జనవరిలో 12B గుర్తింపు తీసుకుని వచ్చారు. సెల్ఫ్ గ్రూపులుగా ఏర్పడి విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు వేతనాల పెంపుతో పాటు ఉద్యోగ భద్రత కల్పించారు. రూసా ఫండ్స్ నుండి 20 కోట్లు, 2 హాస్టళ్ల మంజూరు ద్వారా మరో 20 కోట్ల నిధులు మంజూరు చేయించారు. న్యాక్ డాక్యుమెంటేషన్ పూర్తి చేసి యూజీసీకి నివేదించారు. అయితే కొన్ని సందర్భాల్లో విమర్శలను ఎదుర్కొన్నారు. 12B గుర్తింపు కోసం తప్పని పరిస్థితుల్లో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను ప్రవేశపెట్టాల్సి వచ్చిందని, అయినప్పటికీ ₹1 కూడా విద్యార్థుల నుండి అదనంగా వసూలు చేయలేదని చెప్తున్నారు వీసీ ప్రొఫెసర్ మల్లేష్. ఇప్పటిదాకా అంటే 12B శాంక్షన్ రావాలంటే సెల్ఫ్ ఫైనాన్స్ అని పెట్టుకో అని పర్మిషన్ తీసుకున్నా పెట్టినా కానీ సెల్ఫ్ ఫైనాన్స్ మాటకే సెల్ఫ్ ఫైనాన్స్, కాగితమైన సెల్ఫ్ ఫైనాన్స్, కానీ అలా చదువుకునే విద్యార్థులకు ఒక్క పైసా ఫీజు తీసుకోము. ఒక్క పైసా ఫీజు ఎక్స్ట్రా కట్టేది ఉండదు, మెస్ బిల్ ఎక్స్ట్రా కట్టేది ఉండదు, ఏం ఎక్స్ట్రా కట్టేది ఉండదు. ఇప్పటికి 3 బ్యాచ్లు పోయింది, 2 బ్యాచ్లు పోయినాయి. శాంక్షన్ డిపార్ట్మెంట్కి ఎంత ఫీజో వీళ్ళకి అంత ఫీజు. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అక్కడ చెప్పే అకాడమిక్ కన్సల్టెంట్స్ కానీ, డిపార్ట్మెంట్ మెయింటెనెన్స్ కానీ యూనివర్సిటీ మీద పడి ఉండదు. యూనివర్సిటీని నాశనం చేయడానికి, యూనివర్సిటీని మీద ఉద్ధదల్లడానికి ఒక గ్యాంగ్ తయారైంది. ఎవరంటే వాళ్ళు ఇంతకుముందు యూనివర్సిటీకి 12B రాకుండా ప్రయత్నం చేసిన వాళ్ళని బయట. నేను నిబంధనలను పాటించుకుంటూ ఇవాళ అందులో పనిచేస్తున్నారు, అందులో చదువుకునేటోళ్ళు ఉన్నారు. ఎవరు వస్తారు? విద్యార్థులు, రూరల్ విద్యార్థులు వస్తారు, చదువుకుంటారు, పోతుండ్రు.
వాళ్ళకు ఒక్క పైసా భారం లేకుండా ఆ 4 సబ్జెక్టులు ఇంకా ఉన్నాయి. గవర్నమెంట్ నుంచి శాంక్షన్ వస్తుంది. రేపు శాంక్షన్ వస్తే రిక్రూట్మెంట్ అవుతుంది. రిక్రూట్మెంట్ అయితే స్ట్రెంత్ పెరుగుతుంది, పిల్లలు చదువుకునే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఉండగా కూడా గవర్నమెంట్ నుంచి డిలే అయితే వాటిని సెల్ఫ్ ఫైనాన్స్ పేరు మీద పేపర్ మీద సెల్ఫ్ ఫైనాన్స్ పెడితే 12B వచ్చింది, రేపు నాకు కూడా వస్తుంది. ఇది ఒక ఇన్స్టిట్యూషన్ ముందుకు తీసుకుపోయే ఆలోచన. ఇది వాళ్ళు చేసే విషయ ప్రచారమే అది. శాతవాహన యూనివర్సిటీ వీసీపై కొన్ని విద్యార్థి సంఘాల ప్రతినిధులు పలువురు ఆరోపణలు చేస్తున్నారు. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల వల్ల విద్యార్థులు నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాల నుండి నిధులు మంజూరు చేయలేకపోయారని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి శ్రీకాంత్ ఆరోపించారు. అభివృద్ధికి నోచుకోలేని పరిస్థితి ఈరోజు శాతవాహన యూనివర్సిటీ కనబడుతుంది. ఎందుకోసం అంటే ఈరోజు శాతవాహన యూనివర్సిటీ గతంలో ఈరోజు వీసీ వస్తే ఈరోజు అభివృద్ధి జరుగుతుంది, కొన్ని కొత్త కోర్సులు తీసుకొస్తారని చెప్పేసి ఎన్ని ఆశలతో విద్యార్థులు ఎదురు చూస్తున్నా కానీ ఈరోజు కనీసం ఈరోజు శాతవాహన యూనివర్సిటీలో ఉన్న చాలా వరకు కోర్సులు ఈరోజు సెల్ఫ్ ఫైనాన్స్ చేసిన పరిస్థితి ఈ సంవత్సరం కనబడ్డది. అంటే రెగ్యులర్ ఉన్న కోర్సులను సెల్ఫ్ ఫైనాన్స్ చేసి విద్యార్థులకు ఏదైతే పై చదువులకు ఏదైతే పిహెచ్డీ కావచ్చు, అదేవిధంగా సెట్లో కావచ్చు ఈరోజు క్వాలిఫై అనే పరిస్థితి ఈరోజు తీసుకొచ్చే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈరోజు శాతవాహన యూనివర్సిటీ కనీసం ఈరోజు ఇంటిగ్రేటెడ్ పీజీ కానీ, ఎల్ఎల్బీ కానీ, బీటెక్ కానీ, అదేవిధంగా ఇతరత్ర కోర్సులు తీసుకురావడంలో ఈరోజు పూర్తిగా విఫలమైందని ఈ రకంగా చెప్పుకోవచ్చు. ఈరోజు శాతవాహన యూనివర్సిటీలో అనేక అవకతవకలు జరుగుతున్నా కానీ కనీసం ఈరోజు అధికారులు పట్టించుకునే పరిస్థితి కనబడుతుంది. కనీసం శాతవాహన యూనివర్సిటీకి కనీసం ఒక బ్యాంకు లేదు, అదేవిధంగా బస్ సౌకర్యం లేదు. ఇలా అనేక సమస్యలతో శాతవాహన యూనివర్సిటీ కొట్టుమిట్ట ఆడుతున్నా కానీ అందులో కొంతమంది వాళ్ళ స్వలాభాల కోసం ఈరోజు వారిలో కొన్ని గ్రూపులుగా ఏర్పడి ఈరోజు యూనివర్సిటీ డెవలప్మెంట్కు అడ్డుకట్టగా చేసే పరిస్థితి ఈరోజు గతంలో ఉన్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే ఈరోజు శాతవాహన యూనివర్సిటీకి వీసీ వచ్చినప్పటికీ కనీసం అభివృద్ధికి నోచుకోలేకపోయింది. కొంతమంది అందులో ఉన్న వాళ్ళ ఒక టీం సంబంధించిన టీములను విడిపోయి ఈరోజు కనీసం అభివృద్ధికి చేయలేని పరిస్థితి కనబడుతుంది. ఎస్యూవీసీ చేసిన సేవలను ఉద్యోగులు, అధ్యాపకులు కొనియాడుతున్నారు. తమకు వేతనాల పెంపుతో పాటు ఏ సమస్య ఉన్నా వెంటనే పరిష్కరించేవారని పలువురు చెప్తున్నారు. మరో 3 ఏళ్లు వీసీగా మల్లేష్కు అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. శాతవాహన యూనివర్సిటీ వీసీ పదవి కోసం 158 దరఖాస్తులు వచ్చాయి. సెర్చ్ కమిటీ ఎంపిక చేసి గవర్నర్కు నివేదించే అవకాశాలున్నాయి. ఎన్నికల కోడ్ నేపథ్యంలో కమిటీ సమావేశం కాలేకపోయింది. కాగా శాతవాహన యూనివర్సిటీకి బీసీ సామాజిక వర్గానికి చెందిన వీసీని నియమించాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. ఇప్పటి వరకు ముస్లిం మైనార్టీ, రెడ్డి, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారిని నియమించగా ఈసారి బీసీని నియమించాలని బీసీ సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేస్తోంది. (2008) ఏర్పడ్డప్పటి నుండి ఇప్పటి వరకు బాలారిష్టాలను ఎదుర్కొంటోంది శాతవాహన యూనివర్సిటీ. కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే వీసీతోనైనా దశ మారుతుందో వేచి చూడాలి. ప్రతిష్టాత్మకంగా యూనివర్సిటీలకు వీసీలను కేటాయించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా నూతన వీసీలను కూడా ప్రక్రియని చేపట్టింది. అందులో భాగంగా శాతవాహన యూనివర్సిటీకి సంబంధించి కూడా నూతనంగా రాబోతున్న వైస్ ఛాన్సలర్ గారికి ఇక్కడ యూనివర్సిటీ విద్యార్థులుగా మా తరపు నుండి ప్రత్యేక స్వాగతం తెలుపుతున్నాం. ఈరోజు వారు వచ్చిన తర్వాత కూడా యూనివర్సిటీ అభివృద్ధికి నోచుకునే విధంగా వారు పనిచేయాలి. ఇది ఏదైతే ఉందో గత వీసీలు ఎంతమంది వచ్చినా యూనివర్సిటీ మాత్రం అభివృద్ధిలో చాలా వెనుకబడి ఉంది. దానికి ప్రత్యేకంగా నిదర్శనం ఈరోజు న్యాక్ గుర్తింపు దగ్గర దాకా వచ్చి వెళ్ళిపోవడం జరిగింది. అదేవిధంగా యూనివర్సిటీ సాధించిన విజయాలు ఏంటంటే ఒక 12B ఒకటి సాధించింది మాత్రమే కనబడుతుంది. అందులో భాగంగా యూనివర్సిటీ అభివృద్ధి నోచుకోవాలంటే దాంట్లో మంచి మంచి కార్యక్రమాలు చేపట్టాలి. ఆ కార్యక్రమాల్లో భాగంగా విద్యార్థులకు ఉపయోగపడే విధంగా యూనివర్సిటీ కేటాయించి దానిలో యూనివర్సిటీ ముందుండి నడిపించాలి. కానీ శాతవాహన యూనివర్సిటీకి సంబంధించి గత కొన్ని సంవత్సరాలుగా ఆ ప్రక్రియ జరగట్లేదు. అది అభివృద్ధికి నోచుకోవడం అంటే ఏ విధంగా నోచుకుంటుందని మేము విద్యార్థులు ప్రశ్నిస్తున్నాం.
వచ్చే నెల 7న జిల్లాల సవరణపై ప్రత్యేక కమిషన్ వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు డెమోక్రటిక్ ఫ్రంట్ జిల్లా అధ్యక్షులు కొరివి వేణుగోపాల్. కరీంనగర్ ప్రెస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం 3 జిల్లాలుగా విస్తరించి ఉందని, కరీంనగర్ ఉమ్మడి జిల్లా 7 ముక్కలుగా విడిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల కరీంనగర్ జిల్లా అస్తిత్వం కోల్పోవడమే కాకుండా అభివృద్ధికి నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు జిల్లాల పునర్విభజన సవరణ చేపట్టాలని, ఇందుకు కమిటీని వేయాలని కోరారు. మళ్ళా మండలాలను క్రియేట్ చేసిండ్రు, మళ్ళీ రెవెన్యూ డివిజన్లను క్రియేట్ చేసిండ్రు. దేనికి కూడా కొలమానం కరెక్ట్ లేదు. ముఖ్యమంత్రి గారు మరి జనవరి 7 తారీఖు నాడు వారు ఈ యొక్క 33 జిల్లాలను సమీక్షించడానికి వారు కమిషన్, రిటైర్డ్ హైకోర్టు జడ్జితో కమిషన్ వేస్తానన్నారు. కాబట్టి ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ మేము ఈ గవర్నమెంట్ను మేము ఏమి రిక్వెస్ట్ చేస్తున్నామనంటే వెంటనే మీరు ఆ కమిషన్ వేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ కమిషన్ ముందు మేము మొత్తం కూడా రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం. ఇది ఇవాళ మేము కొత్తగా మాట్లాడతలేం. మేము ఇది 2016లో 33 జిల్లాలు చేసినప్పుడు ఇదే కరీంనగర్ ప్రెస్ క్లబ్లో మేము 2 రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టడం జరిగింది. అన్ని పార్టీలను పిలవడం జరిగింది. ఇక్కడ ఒక రౌండ్ టేబుల్ పెట్టినాం, ఫిలిం భవన్లో ఒక రౌండ్ టేబుల్ పెట్టినాం. కానీ అప్పుడు ఏమైపోయింది, అన్ని రాజకీయ పార్టీలు కేసీఆర్ ట్రాప్లో పడిపోయినాయి. చాలామంది నాయకులు మాకొక్క జిల్లా కావాలి, మాకొక్క జిల్లా కావాలి, మాకొక్క జిల్లా కావాలని వారంతా కూడా పడిపోయి ఇలా కరీంనగర్ అస్తిత్వం లేదండి. 15 కిలోమీటర్లు దాటితే ఇటు పెద్దపల్లి జిల్లా స్టార్ట్ అవుతుంది, ఇటు 15 కిలోమీటర్లు దాటితే ఇటు సిరిసిల్ల జిల్లా స్టార్ట్ అవుతుంది, ఇటు 20 కిలోమీటర్లు దాటితే జగిత్యాల జిల్లా స్టార్ట్ అవుతుంది, ఇటు 20 కిలోమీటర్లు దాటితే సిద్దిపేట జిల్లా స్టార్ట్ అవుతుంది. మరి కరీంనగర్ జిల్లాను ఎందుకు ఇంత చిన్న జిల్లాగా చేసిండు? పురాతన సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా నాటి కాలంలో పేరు ప్రఖ్యాతలు గాంచిన చిరుతల రామాయణం నేటికి గ్రామాలలో కొనసాగుతుంది. రామాయణ ఘట్టంలో రాముడు, సీత అరణ్యవాసంలో ఎదుర్కొన్న కష్టాలు, రామాయణ ఇతివృత్తాన్ని చాటి చెప్పే విధంగా కరీంనగర్ జిల్లా వీనవంక మండలంలోని ఎల్బాక గ్రామంలో చిరుతల రామాయణం ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ మాడ వనమాల సాధవరెడ్డి, సొసైటీ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ మాడ గౌతమ్ రెడ్డి హాజరయ్యారు. మొదటి రోజు కార్యక్రమాన్ని వందలాది మంది గ్రామస్తులు వీక్షించారు. స్వామి మా యొక్క తండ్రి కుశక్తయు, మా యొక్క తండ్రి కుశబ్రమయ్య అంటారు. అయ్యా అవును, మరి ఇంకా ఎవరెవరున్నారు తండ్రి? ఎవరున్నారు స్వామి? కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల పరిధిలోని మాచినపల్లి గ్రామంలోని గ్రామ చెరువు నుండి ఉపాధి హామీ కూలీలు తీసిన మట్టిని ఇటుక బట్టీల యజమానులకు విక్రయించారని స్థానికులు ఆరోపించారు. బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ మాజీ ఉప సర్పంచి కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ఎంపీడీఓ భీమేష్ కు వినతిపత్రం అందజేశారు. దీంతో స్పందించిన ఎంపీడీఓ చెరువు ఇటుక బట్టీలను పరిశీలించి విచారణ చేపట్టారు. విచారణ నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామని, వారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు చేపడతామని ఎంపీడీఓ తెలిపారు. విధంగా ఒక పథకం ప్రవేశపెట్టింది. ఆ పథకాల్లో భాగంగా ఏ రైతు అయితే తన పాస్బుక్ సంబంధించిన ఎవిడెన్స్ ఫీల్డ్ ఆఫీసర్ను మరియు మళ్ళా కార్యదర్శి గారికి ఇచ్చి మట్టి తరలించే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలి. కానీ ఇక్కడ గ్రామ ఎంపీటీసీ గారు, సర్పంచ్ భర్త బొజ్జం తిరుపతిరెడ్డి గారు ఇటుక బట్టీలకు ఊరగుంట చెరువు నుండి తీసుకొచ్చి ఇటుక బట్టీలకు మట్టి అమ్ముకోవడం జరిగింది. దీని మీద చర్య తీసుకోవాలని చెప్పి ఎంపీడీఓ గారు కంప్లైంట్ ఇస్తే నిజ నిర్ధారణలు తెలుసుకునడానికి మరి ఇక్కడ మట్టి కుప్పల కాడికి వచ్చినాం. తక్షణమే వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పి కోరుచున్నాం. ఊరగుంట చెరువు నుండి 4 ట్రాక్టర్లు, ఒక 120 ట్రిప్పులు మరి ఇక్కడ ఈ మట్టికి అమ్ముకోవడం జరిగింది. ఎంపీడీసీ గారి మీద ఉన్న సర్పంచ్ భర్త మీద చర్యలు తీసుకుంటామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఇతర న్యూస్. మేము లోకల్, మాడ్డా కరీంనగర్. సైన్ అవుట్ రాధిక.